ఈ నెల 25వ తేదీ అంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలవుతుంది. దాదాపుగా ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా గతంలో వైసీపీ నుంచి రామచంద్రయ్య, ఇక్బాల్ వీళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరటంతో వారి మీద అనర్హత వేటు అయితే వేసి వారిద్దరిని కూడా అనర్హులుగా ప్రకటిస్తూ తీర్పు రావడం జరిగింది. అంటే శాసనమండలి చైర్మన్ కూడా అనర్హత వేటు వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దర్శి ప్రకాశం జిల్లాలోకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మాగుంట నివాసంలో వాళ్ళందరూ కూడా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన క్రమంలో కూడా గొట్టుపాటి లక్ష్మి గట్టిగా దాని మీద ప్రయత్నం చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి ఒక ఎమ్మెల్సీ స్థానం వచ్చేసి మనకి కాపు నేత అయినటువంటి వంగవీటి రాధాకు ఒక ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. మరో ఎమ్మెల్సీ కూడా కొత్తగా వారికి అంటే మనకి క్యాబినెట్లో ఒక మినిస్టర్ పదవి ఖాళీ ఉంది కాబట్టి వంగవీటి రాధాకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మినిస్టర్ చేయాలని, అదేవిధంగా 2వ ఎమ్మెల్సీ కనుక మనకి గొట్టుపాటి లక్ష్మికి కనుక కేటాయించినట్టయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఆమెకు ఒక సముచిత స్థానం కల్పించినట్టయింది. ఆ విధంగా కూడా దర్శి నియోజకవర్గ ప్రజలందరూ కోరుకుంటున్నారు, అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు దీని మీద కూలంకుషంగా పరిశీలించి త్వరలోనే ఒక ప్రకటన చేసి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా మనం తెలియజేసుకోవచ్చు. మెజార్టీ సభ్యులంతా కూడా తెలుగుదేశం వైపు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆమె కనుక ఎమ్మెల్సీ బరిలో కనుకుంటే చాలా బెనిఫిట్స్ దర్శి నియోజకవర్గానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మనం తెలియజేసుకుంటున్నాం.